హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొటికి పద్మజ ఛానల్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటగా చూడొచ్చు. ఈరోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అనగా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, సాల్ట్. మొత్తం గరం మసాలా దినుసులు, బాస్మతి రైస్ 1 గ్లాస్, ఉల్లిపాయలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఘీ అండ్ ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుగడ్డ పేస్ట్, ఫుడ్ కలర్, చికెన్ 1/2 kg. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వాష్ చేసి చికెన్ వేసి అందులోకి మొదటగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. తరువాత రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి. దీని తర్వాత అల్లం వెల్లుగడ్డ పేస్ట్, 2 స్పూన్స్ ఆయిల్, 1 కప్పు పెరుగు, తరువాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ మిశ్రమం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపి 1 గంట సేపు పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ చేయడానికి ముందుగా మీరు బయటకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్ని అంటే ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలోకి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకుని తర్వాత మనం బిర్యానీకి యూస్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకని నేను ముందుగా చిన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మనము పేపర్ నాప్కిన్ మీద వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మరీ స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ నెయ్యి, 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడానికి. సో ఇలా ఆయిల్ నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ బాగా పొడిగా ఉంటుంది.
అలా నెయ్యి ఆయిల్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీకి మనం రైస్ పక్కన ఉడికించుకోవాలి. మొత్తంగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 50-60% మనం రైస్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇందులో మనము ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ఈ చికెన్ దమ్ బిర్యానీలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైస్ మాత్రం మనము ఓన్లీ 60% మాత్రమే కుక్ చేసుకోవాలి, పూర్తిగా కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే దమ్ పెట్టి మనం మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి రైస్ మాత్రం ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలిపి రైస్ ఒక 60% కుక్ అయిందన్నప్పుడు మనము ఒక చిల్లులున్న గిన్నెలో తీసుకొని ఈ రైస్ మొత్తం అందులోకి వేస్తే అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం అంతా డ్రైన్ అయిపోతుంది. అలా గిన్నెలో వేసుకొని రైస్ మొత్తాన్ని వాటర్ వంపేసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనం 60% మాత్రమే ఉడికిస్తున్నాము. ఇంకా 40% మనము దమ్ పెట్టినప్పుడు వాటిలో ఉన్న ఆవిరి ద్వారా మిగతా రైస్ మొత్తం ఉడికిపోతుంది. చూసారుగా, మొత్తం మసాలా దినుసులతో పాటు ఇలా రైస్ని మొత్తం డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి మనము ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఆ మసాలా మొత్తం అంతా పట్టినట్టుగా మనకు అనిపిస్తుంది కదా, దాన్ని మొత్తం మనము కడాయిలో వేసి ఒక 5 minutes దాకా మనము ఇలా ఫ్రై చేస్తూ చికెన్ని వీడియోలో చూపించినట్టుగా చికెన్ ఒక హాఫ్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కూడా ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, చికెన్ త్వరగానే మగ్గుతుంది కాబట్టి ఒక 5 minutes మనము మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా, నేను ఇక్కడ మూత పెట్టుకొని ఒక 5 minutes ఈ చికెన్ని ఉడికించుతున్నాను. ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఈ చికెన్ని మనం ఆల్రెడీ 1 hour నానబెట్టుకున్నాం కాబట్టి మసాలా అంతా చికెన్కి బాగా పట్టి బాగా టేస్టీగా వస్తుంది బిర్యానీ అనేది. చూసారుగా, మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ ముక్కలు మొత్తం అంతా సమంగా పరిచేలాగా మొత్తం పరుచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి. ఇప్పుడు అలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రైన్ చేసుకున్న రైస్ని కొంచెం కొంచెంగా, అంటే లేయర్ లాగా ఈ రైస్ని చికెన్ మీద వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా తీసుకొని మనము ఇలా సమంగా పరుచుకోవాలి. ఇలా ఒక లేయర్ చికెన్, ఇంకొక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ నెయ్యి, తర్వాత మనము బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి
కొద్దిగా పైన లేయర్ లాగా పరవాలి. ఇప్పుడు ఆ లేయర్ అయిన తర్వాత థర్డ్ లేయర్గా మరి ఇప్పుడు రైస్ అంటే మనం డ్రైన్ చేసుకున్న రైస్ మొత్తాన్ని ఇప్పుడు మిగిలిన అన్నాన్ని మొత్తాన్ని ఇలా లేయర్ లాగా పరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కింద చికెన్, తర్వాత రైస్, తర్వాత బ్రౌన్ ఆనియన్స్, ఇలా మనకు లేయర్ లాగా చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఉన్న మిగిలిన అన్నాన్ని మొత్తాన్ని మనం పరుచుకున్నాం కదా, దానికి పైన లేయర్ లాగా మరి పుదీనా, కొత్తిమీర, నెయ్యి, బ్రౌన్ ఆనియన్ ఇలా మరీ పరుచుకోవాలి. ఇది మనం దమ్ బిర్యానీ కాబట్టి తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఈ రైస్లో నుండి ఈ చికెన్లో ఉన్న మొత్తం బౌల్లో ఉన్న ఆవిరి మొత్తం బయటకు వెళ్ళకుండా ఇది ఇలా పిండితో సీల్ చేసుకోవాలి, అంటే క్లోజ్ చేసుకోవాలి. మూత పెట్టడానికి ముందు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి బయటకు రాకుండా లోపల ఉన్న రైస్, చికెను చక్కగా ఉడుకుతుంది. చూస్తున్నారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా చుట్టూ పరుచుకొని ఇప్పుడు నేను క్లోజ్గా అంటే మూత దగ్గరగా పెట్టేశాను, అతికించినట్టు పెట్టేశాను. దీని మీద మనము ఒక బరువున్న, నేను ఇక్కడ మామూలుగా మనము చిన్నది రోల్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. ఎందుకంటే ఆవిరి మొత్తం బయటకు వెళ్ళకుండా ఇది మేనేజ్ చేస్తుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా మనము సీల్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టాలి. చాలా ఇది మీడియం ఫ్లేమ్లోనే మనము ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారుగా, 20 మినిట్స్ పాటు మనం దీన్ని ఉడికించిన తర్వాత 20 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒకసారి మనము స్టవ్ హైలో పెట్టి ఈ పెనాన్ని వేడెక్కించిన తర్వాత మొత్తం మనం పక్కన పెట్టుకున్న రైస్ బౌల్ని తెచ్చి ఈ పెనం మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దాకా ఉడికించాలి. అలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నె పక్కకు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తాన్ని తీసేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆవిరి మొహానికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి మొత్తాన్ని పక్కకు తీసి పెట్టేయాలి. అంతే, ఎంతో టేస్టీగా స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారుగా, కలర్ కానీ టెక్స్చర్ కానీ ఈవెన్ బాస్మతి రైస్ కానీ ఎంతో రెస్టారెంట్ స్టైల్ లాగా ఉండే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. చూసారుగా, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, చాలా కలర్ఫుల్గా ఉంది హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.